మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో మా ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ అన్న, మేరు మురళన్న, అలాగే మా సీనియర్ మోస్ట్ లీడర్ మా అన్న విజయన్న, అలాగే రాజశేఖరన్న మరియు అందరూ నాయకులు, జిల్లా వ్యాప్తంగా అందరూ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఆ మహనీయుని యొక్క చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ భారత రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉండడం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంటే, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దానికి విరుద్ధంగా, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఇక్కడ పరిపాలన సాగిస్తుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినట్టు అశాంతి, అలాగే అవినీతి రాజ్యం వెళుతూ ఉంది. ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలయ్యేటట్టుగా ఆనరబుల్ కోర్ట్స్ చూడాలని, కాబట్టి కోర్టుల్లో కొన్ని పిటిషన్లు కూడా రకరకాల కేసుల మీద ఫైల్ అవుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం, కక్ష సాధింపు చర్యలే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువైపోయాయి. ఈరోజు ఊళ్ళు ఖాళీ అయిపోయే పరిస్థితి. టీడీపీకి ఓటేస్తేనే ఆ ఊళ్ళల్లో ఉండాలి. టీడీపీకి ఓటేయకుండా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఉంటే వాళ్ళని అక్రమ కేసులు బయటపరిచి, అలాగే హింసించి, అలాగే కొట్టి ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రజల్ని తరిమేయడం జరిగింది. దీని మీద కూడా కోర్టుల్లో కేసులు ఫైల్ చేస్తున్నాం. అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ఎస్సీ కమిషన్కి, ఎస్టీ కమిషన్కి పలు కంప్లైంట్లు పెట్టున్నాం. సో ఆ కంప్లైంట్స్ కూడా సరైనటువంటి రెస్పాన్స్, ఏదో ఒకగా తప్పుడు రాతలు రాసి ఆ కమిషన్లు కూడా తప్పుదారి పట్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలగన్న ఆశయాలు ఈ రాష్ట్రంలో అమలయ్యే విధంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తుల ఉండి పోరాడతామని తెలియజేస్తుంది. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.